దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదిగి రాష్ట్రానికి ఖ్యాతి తీసుకురావాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, డైరీ, ఫిషరీస్ మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి క్రీడాకారులకు సూచించారు. సోమవారం రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక క్రీడాకారులు విద్యార్థులతోటి క్రీడా సౌకర్యాలపై మాట్లాడి క్రీడల అభివృద్ధికి ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొదటి మంత్రివర్గ సమావేశంలోనే క్రీడా పాలసీని ప్రకటించి అంతర్జాతీయ స్థాయిలలోని మరియు ఒలింపిక్ గేమ్స్లో రాష్ట్ర క్రీడాకారులు పథకాలు సాధించి రాష్ట్రానికి విశ్వవ్యాప్తంగా పేరు తేవాలనే ఉద్దేశంతో క్రీడల అభివృద్ధికి 600 కోట్ల నుండి 700 కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఎదగడానికి సాధారణమైన కృషి సరిపోదని, క్రీడలే శ్వాసగా భావించి నిరంతరం సాధన చేస్తేనే సాధ్యమవుతుందని, క్రీడాకారులుగా ఎదగడానికి అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం సమకూరుస్తుందని, ఇష్టమైన క్రీడా రంగాలలో 13, 14 మరియు 15 సంవత్సరాల నుండే కఠినంగా శ్రమిస్తే దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదుగుతారని తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతంలో విద్యార్థులు, క్రీడాకారులు చాలా ఆసక్తిని కనపరుస్తున్నారని సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మరియు క్రీడాకారులు ఆకాంక్ష మేరకు హుస్నాబాద్లో స్విమ్మింగ్ పూల్ మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా అన్ని పాఠశాలల్లో క్రికెట్, వాలీబాల్ తదితర అన్ని రకాల స్పోర్ట్స్ కిట్స్ని అందిస్తామని తెలిపారు. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం క్రీడలకు పెట్టింది పేరని, హుస్నాబాద్ నుండి కబడ్డీ, ఖోఖో క్రీడలతో పాటు ఇతర క్రీడలలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక మంది క్రీడాకారులు ఎదగారని అన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని, దాన్ని స్థానిక విద్యార్థులు, యువకులు ఉపయోగించుకోవాలని అన్నారు. మిగతా రంగాలతో పాటు హుస్నాబాద్ క్రీడల్లో కూడా ముందు వరుసలో ఉండాలని, క్రీడాకారులు భవిష్యత్తులో అన్ని క్రీడల్లో హుస్నాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించి హుస్నాబాద్ను నెంబర్ 1గా నిలపాలని అన్నారు. అనేక మంది పిల్లలు ఈతలు కొట్టడానికి వాగులు, చెరువుల్లోకి వెళ్ళి మృత్యువాత పడుతున్నారని, ఇలాంటి సంఘటనలు ఇలాంటి సంఘటనలు హుస్నాబాద్ ప్రాంతంలో జరగకుండా హుస్నాబాద్ స్టేడియంలో ఒక స్విమ్మింగ్ పూల్ని మంజూరు చేయాలని, క్రీడా సౌకర్యాలను మెరుగుపరచాలని మంత్రివర్యులు వాకిటి శ్రీహరిని కోరారు. రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ గతంలో పోలిస్తే ప్రతి నియోజకవర్గంలో క్రీడల సౌకర్యాలు మెరుగయ్యాయని, పిల్లలను చిన్ననాటి నుంచే క్రీడలలో ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదుగుతారని అన్నారు. జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మినీ స్టేడియం ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి మరియు జిల్లా కలెక్టర్లు వారి తల్లుల పేరు మీద మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని, వన మహోత్సవం కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రజలందరూ వారి తల్లుల పేరు మీద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం కబడ్డీ కోర్టులోని కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకుని రాష్ట్ర మంత్రులు, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ మరియు క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ సోని బాలాదేవిలు స్వయంగా కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కబడ్డీ కోర్టుకు 2 మ్యాట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీం అగర్వాల్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఆర్జీఓ రామ్మూర్తి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయటమైనది. హుస్నాబాద్లో కూడా మంచి వాతావరణం రావడానికి దానికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి రావాలని చెప్పి వర్షం వస్తుంటే కూడా ఖచ్చితంగా తీసుకురొచ్చి ఆ గ్రౌండ్ తీసుకురావడం జరిగింది. అన్న కోరిక మేరకు తనైతే కోరిన స్విమ్మింగ్ పూల్ కూడా ఖచ్చితంగా శాంక్షన్ ఇవ్వడం ఒకటే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఈ గ్రౌండ్ సంబంధించి స్పోర్ట్స్ సంబంధించి లేదా నా సబ్జెక్ట్స్ అయిన ఫిషరీ కానివ్వండి లేదా యూత్ సర్వీసెస్ కానివ్వండి, ఏ విషయంలో కూడా అన్న ఏది చెప్తే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఆయన ఎట్లా పిలిచినప్పుడు ఏదైనా ఇయ్యందే వదలడు, పోవాలంటే ఏదైనా ఇచ్చే పోవాలి. ఖచ్చితంగా ఆయన ఆలోచన మేరకు ఆయన ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతంలోని యువకుల మీద ప్రేమతో ఇవన్నీ చేపిస్తున్నాడు. యువకులు కూడా ఆయన ప్రేమను, ఆదరణను ఖచ్చితంగా ఒక పేరు తెచ్చే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మా సోదరుడు ఈరోజు హుస్నాబాద్లో స్టేడియం అభివృద్ధికి సంబంధించి గౌరవ
క్రీడల శాఖ మంత్రి శ్రీహరి గారు, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వారు తప్పకుండా హుస్నాబాద్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతము క్రీడల అభివృద్ధికి అన్ని రకాల సహకారం చేస్తామని చెప్పినారు. ఇటీవల కాలంలో ఈతకు వెళ్ళిన పిల్లలు చాలామంది చెరువులలో పడి చనిపోతున్న దృష్ట్యా హుస్నాబాద్ కేంద్రంలో పిల్లలు ఈత నేర్చుకోవడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలనగానే మానవత్వంతో వారు హృదయంతో మాకు స్విమ్మింగ్ పూల్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పినారు. దానికి కూడా ధన్యవాదాలు. క్రికెట్ గ్రౌండ్కు స్థలం కేటాయించగానే తప్పకుండా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి అది కూడా అనుమతిస్తామనే మాట చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కొంచెం స్థల సేకరణ విషయం ఉంది. ఈ రెండు విషయాల్లో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రాంత క్రీడాకారులందరినీ, క్రీడా ప్రేమికుల్ని, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను, పేరెంట్స్ని అందరూ కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంతం ఆటల్లో నెంబర్ 1 ఉండే విధంగా ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ పాలసీని కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వినియోగించుకొని రాబోయే కాలం లోపల ఇప్పటికే కబడ్డీకి సంబంధించి దేశంలోనే హుస్నాబాద్ పేరు తీసుకొచ్చినారు. అదేవిధంగా అన్ని క్రీడల్లో దేశంలోనే హుస్నాబాద్ ప్రాంత పేరు తేవాలని ఆకాంక్షిస్తా ఉన్నాం.